మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పేద ప్రజలు కనిపిస్తే చాలు కంటికి తోచినంత సహాయం నిత్యం చేస్తూనే ఉంటాడు. ఆయన ఎవరో కాదు, రామ్మోహన్ గారు. ఏంటి, మీకు ఏదైనా చారిటబుల్ ట్రస్ట్ ఉందా, లేకపోతే మీ ఊకేదో ఇవ్వడం అలాంటివి జరుగుతుందా? మీరు అడిగింది సార్, నాకు మైత్రి చారిటబుల్ ట్రస్ట్ అని ఉంటుంది సార్. ట్రస్ట్ సొంతంగా నేను నడుపుతున్నాను. ఈ రాజకీయం ఏంటి, ఇంతకు మధ్యలో రాజకీయం లోక్సత్తా పార్టీలో కూడా చాలా సంవత్సరాలు కొనసాగారు, మళ్ళీ తిరిగి ఇప్పుడు బీజేపీలో కొనసాగుతూ ఉన్నారు అన్నట్టుగా. లోక్సత్తాలో ఎన్ని రోజులు కొనసాగారు? లోక్సత్తాలో 2014లో జేపీ గారు ఓన్లీ స్క్రోలింగ్ చేశారు, ఎమ్మెల్యే అర్హత ఉన్న వాళ్ళు రండి అని. పార్టీ మారి బీజేపీలోకి అడుగు పెట్టడానికి బీజేపీ నేషనల్ పార్టీ, మంచి పార్టీ. చిన్న వర్క్ చేసే వాళ్ళని మంచి స్థాయికి తీసుకెళ్ళాలంటే అది బీజేపీకే సాధ్యం, వేరే ఏ పార్టీకి సాధ్యం కాదు. చారిటబుల్ వచ్చిన డబ్బులతోనే ఆయన బతుకుతూ చేస్తా ఉన్నాడు, అంత ఇంత సంపాదించుకుంటున్నాడు కూడా అన్నట్టుగా అంటున్నారు. ఇది వాస్తవమేనా? ఏది ఇచ్చినా 500 ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి ఊర్లో చెప్పుకునే వాళ్ళే కానీ కోట్లు ఇచ్చి లక్షలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండలో అనునిత్యం, పత్తికొండే కాదండి, కర్నూలు జిల్లాలో వివిధ రకాల ప్లేసెస్లో, స్కూల్స్లో, కాలేజెస్లో, హాస్టల్స్లో, అనాథాశ్రమాల్లో, ఇలా ఎన్నో చోట్ల నిత్యం సేవా కార్యక్రమాలు. అతనే ఒక ట్రస్ట్ని పెట్టి పేద ప్రజలు కనిపిస్తే చాలు కంటికి తన మధ్యకి తోచినంత సహాయం నిత్యం చేస్తూనే ఉంటాడు. ఆయన ఎవరో కాదు, రామ్మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన చారిటబుల్ ట్రస్ట్ గురించి, అంతేకాకుండా ప్రస్తుతం బీజేపీ పార్టీలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా కొనసాగుతున్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం సార్. ముందుగా సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాగున్నారా? బాగున్నాం సార్. ఏంటి, ఎక్కడ చూడు పత్తికొండలో మీ ఫొటోస్ పేపర్లో చాలా చోట్ల చూశాను, పోలీసుల దగ్గర చాలా చోట్ల చూశాను, స్కూల్స్లో ఏవో ప్యాడ్స్ ఇస్తూ రకరకాల ఇస్తూ చేస్తూ ఉంటారు. ఏంటి, మీకు ఏదైనా చారిటబుల్ ట్రస్ట్ ఉందా, లేకపోతే మీ ఊకేదో ఇవ్వడం అలాంటివి జరుగుతుందా? మీరు అడిగింది సార్, నాకు మైత్రి చారిటబుల్ ట్రస్ట్ అని ఉంటుంది సార్. ట్రస్ట్ సొంతంగా నేను నడుపుతున్నాను. ఓకే. ఇందులో రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ కొంత రిటైర్డ్ జడ్జి గారు ఉన్నారు సార్, వాళ్ళ ప్రోజ్వలం ద్వారా ట్రస్ట్ నడుపుకుంటున్నాను. నాకున్న పరిజ్ఞానంతో ట్రస్ట్ నడుపుకుంటూ ముందుకు వెళ్తున్నాను సార్. అయితే ట్రస్ట్ పెట్టి నడుపుతా ఉన్నారు, ట్రస్ట్ ద్వారా నడుపుతున్నారు. ఎలాంటి పనులు చేస్తుంటారు ముఖ్యంగా? పేద పిల్లలు చదివేయడం అయితేనేమి, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాల్సిన సరుకులు పేదవాళ్ళు పెళ్ళిళ్ళు ఉంటాయి, వాళ్ళకి ఇంటికి వెళ్ళి సరుకులు ఇవ్వడము, మా వంతు సాయం చేయడము. ఇంతకుముందు ఏదో గోల్డ్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు గోల్డ్ కొనే పరిస్థితులు లేవు. గోల్డ్ కూడా ఇచ్చారా? తాళబొట్లు అవి ఇచ్చాము. 2 ఆప్షన్స్, గుడ్డలు కానీ సరుకులు కానీ, రెండిట్లో ఏదో ఒక ఆప్షన్. ఓకే ఓకే. ఒకటే దానికి ఎలిజిబిలిటీ మేము ఇచ్చేది. ఎందుకంటే అది గుడ్డలు తాళబొట్లు అవి ఇస్తే వాటికి ఒక ఆప్షన్, లేదంటారా సరుకులు ఇస్తే 100 మందికి సరుకులు ఇస్తాం. 100 మంది సరుకులు ఇస్తాం. పేద పెళ్ళిళ్ళు కాబట్టి. ఈ విద్యార్థులకి అయితే ఎలాంటివి ఇస్తూ ఉంటారు? విద్యార్థులు, పేద పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ కొంతమంది ఫీజు కట్టలేని వారికి అన్ని విధంగా తెలియకుండా ఫీజు కట్టడం, మరి కొంతమంది తెలిస్తే విద్యార్థులు కొంతమంది బాధపడతారు. మన వంతు సాయం చేసి నా వంతుగా కొద్దిగా పైకి ఎక్కిస్తే విద్యార్థులు ముందుకు పోతారని ఆశ. వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇంకోరు సాయం చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, దాదాపు చారిటబుల్కి సంబంధించి బాగానే వెళ్తూ ఉన్నారు. ఓకే, మొత్తానికైతే బాగానే ఉంది మీ ప్రస్తావన. ఈ రాజకీయం ఏంటి, ఇంతకు మధ్యలో రాజకీయం లోక్సత్తా పార్టీలో కూడా చాలా సంవత్సరాలు కొనసాగారు, మళ్ళీ తిరిగి ఇప్పుడు బీజేపీలో కొనసాగుతూ ఉన్నారు అన్నట్టుగా. లోక్సత్తాలో ఎన్ని రోజులు కొనసాగారు? లోక్సత్తాలో 2014లో జేపీ గారు ఓన్లీ స్క్రోలింగ్ చేశారు, ఎమ్మెల్యే అర్హత ఉన్న వాళ్ళు రండి అని. డైరెక్ట్గా పోయి నేను సార్ జయప్రకాష్ సార్ ఆఫీస్కి వెళ్ళి, సార్ నేను పేరు రామ్మోహను, నాతో చిన్న ట్రస్ట్లా టూరిస్ట్ రోడ్ పెట్టాను సార్, దీని తరపున ట్రావెల్స్ నడుపుకుంటున్నానంటే, సరే బాబు మీలాంటి వాళ్ళకే ఇస్తాము, మీరు ప్రజల్లోకి రావాల్సి అంతకంటే ఏముందని నాకు ఎమ్మెల్యే బీఫార్మ్ కూడా ఇచ్చేశారు. అప్పటికే 2014 బీఫార్మ్ ఇచ్చారు. పోటీ చేశారు అయితే? ఎమ్మెల్యే పోటీ చేశాను. ఓకే, ఎన్ని ఓట్లు వచ్చాయి మరి? 3600 వచ్చాయి. 3600 ఓట్లు వచ్చాయా? గుంటకల్ నియోజకవర్గంలో అయితే 15 ఏళ్ళ పాటు కొనసాగారు. ఎలా ఉండింది పార్టీ ఆ టైంలో? సిద్ధాంతాలు కానీ, దాని ప్రభావాలు కానీ
మా జయప్రకాష్ నారాయణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినారు. అసెంబ్లీలో కొత్త చట్టాన్ని సవరణ తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా కొంచెం కొత్త కొత్త చట్టాలు సవరణ తెస్తే బాగుంటుంది నా ఆశ. వీళ్ళ వల్ల చూడుకోకుండా జయప్రకాష్ నారాయణ కొత్త చట్టాలు తెస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉంటుంది ఆశ. ఓకే, మరి తిరిగి ఇంత బాగానే ఉంది కానీ తిరిగి మళ్ళీ పార్టీ మారి బీజేపీలోకి అడుగు పెట్టడానికి వాస్తవమే సార్, మీరు అడిగేది మంచిదే. ఓకే, కాకపోతే పార్టీ మా జయప్రకాష్ సార్ గారే పార్టీ లేదు, ఇప్పుడు సంస్థలకు పెట్టుకుందామన్నారు. దాని తర్వాత ఇప్పుడు బాగా ఆలోచించాను. నాకున్న ఈ పరిజ్ఞానంతో ఇప్పుడు బీజేపీ నేషనల్ పార్టీ, మంచి పార్టీ, వర్క్ చేసే వాళ్ళు గుర్తిస్తుంది. చిన్న వర్క్ చేసే వాళ్ళని మంచి స్థాయికి తీసుకెళ్ళాలంటే అది బీజేపీకే సాధ్యం, వేరే ఏ పార్టీకి సాధ్యం కాదు. వాళ్ళ వర్క్ చేయాలంతే. బీజేపీలో నమ్ముకొని ఉండి వర్క్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి, అసలు వాళ్ళు ఊహించిన పోస్టులు ఇస్తారు. మా అధ్యక్షుడు పివి మాధవ్ గారు చిన్న ఎమ్మెల్సీగా ఉండి గ్రామ స్థాయిల నుంచి పై స్థాయికి వచ్చారు. ఆయనకి పోటీగా పెద్ద పెద్ద పెత్తందారులు ఇచ్చారు. కానీ పార్టీ అలా చేయకుండా అన్నగారిని గుర్తించి అధ్యక్షుడు పదవి ఇచ్చింది. ఇలాంటిది ఇచ్చేది ఒక బీజేపీకే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. ఓకే ఓకే, అట్లా అంటారు. అంటే అవునులేండి, ఎలాంటి స్థాయి నుంచి వచ్చినా కూడా గుర్తించి ఇస్తుంది అంటారు, పని చేస్తే పార్టీకి పని చేయాలి ముఖ్యం. మొత్తానికి అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ మీ మీద కొంతమంది రకరకాల అపోహలు ఏమున్నాయంటే ఇతనికి ఎటువంటి జీవనాధారమే లేదు, ఎంతసేపు ఉన్నా ఈ చారిటబుల్ వచ్చిన డబ్బులతోనే ఆయన బతుకుతూ చేస్తా ఉన్నాడు, అంత ఎంతో సంపాదించుకుంటున్నాడు కూడా అన్నట్టుగా అంటున్నారు. ఇది వాస్తవమేనా? అవాస్తవం సార్, మంచిదే మీరు అడిగింది. కాకపోతే నేను సొంతంగా నా సొంతం ఒకటి ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీలో నేను ఏజెంట్గా ఉన్నాను. నాకు కొంచెం దాంట్లో కొత్త గొప్ప వస్తుంది. మామూలే సార్, బయట అంటుంటారు ట్రస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇచ్చినా కూడా మీకు తెలియదు ఏమి కోట్లు లక్షలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఏది ఇచ్చినా 500 ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి ఊర్లో చెప్పుకునే వాళ్ళే కానీ కోట్లు ఇచ్చి లక్షలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఉన్న పలంగా నాకున్న పరిజ్ఞానం దాంట్లో నాకు వచ్చిన దాంట్లో ఏదో సేవ చేయాలనుకుంటున్నాను, ఆ ఉద్దేశంతో సేవ చేస్తున్నాను. మామూలే సార్, వాళ్ళని మనం ఏం చేయలేము. నేను చాలా చిన్నవాడిని, ఇంకా నాకన్నా పెద్దలు కూడా ఉంటారు అంటుంటారు, అది మామూలే. మొత్తానికైతే చారిటీతో బాగానే నడిపిస్తా ఉన్నారు. ఏంటి మీ చారిటీ పూర్తి పేరేంటి సార్? మా చారిటీ పేరు కేపీఆర్ కమ్మర పద్మావతి రామ్మోహన్. పద్మావతి మీన్స్ మీ వైఫ్? నా వైఫ్ సార్. ఓకే, వైఫ్ పేరు కూడా పెట్టారు? అవును సార్. మీ పేరు రామ్మోహన్? ఓకే, కేపీఆర్. పి మీన్స్ కమ్మర, కే పి పద్మావతి, ఆర్ రామ్మోహన్. ఓకే ఓకే, కేపీఆర్. ఓకే ఓకే. మైత్రి మీ కూతురు పేరు. అయితే మీ ఫ్యామిలీ పేరుతో ట్రస్ట్ పెట్టారు. ఓకే, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఉన్న దాంట్లో మనము బాగా బతకాలి, ఇంకోటి సేవ చేయాలి. ఓకే, ఉన్న దాంట్లో మన వంతు అంతా ఉన్న దారిలో చూస్తున్నాము, ఎంతమంది చూస్తున్నాము. మనకు ఉండి ఇంకొకరు కూడా ధ్యానం చేస్తే మంచి ట్రస్ట్ ద్వారా, వేరే ద్వారా ఇస్తే విలువ ఉండదని ఓ ట్రస్ట్ అనేది ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. దాని ద్వారా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పై ఆఫీసర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బాగా సహకరిస్తారు. అడిగిన వెంటనే నువ్వు చేసే కార్యక్రమాలు బాగున్నాయి, నువ్వు ఎప్పుడైనా పిలిచాయో వండి ఉంటే వాళ్ళు తోడున్నారు కాబట్టి ఈ ట్రస్ట్ని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. మీ వైఫ్ ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడ గ్రేడెడ్ స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తుంది సార్. గవర్నమెంట్ టీచరా? అండర్టేకింగ్ గవర్నమెంట్. అండర్టేకింగ్, అవునండి, ఎయిడెడ్ స్కూల్ అండర్టేకింగ్ గవర్నమెంట్ లో వర్క్ చేస్తుంది. ఓకే, అయితే మంచి సపోర్టే ఉంటుంది మీ ఫ్యామిలీ వరకు. నాకు నో ప్రాబ్లం సార్. నాకు నా ఇంట్లో ఏమీ ప్రాబ్లం లేదు, అంతే మేడం గారు చూసుకుంటారు. నేను నా వర్క్, నా ట్రస్ట్ నేను చూసుకుంటే చాలు. మనకి ఇంటి ప్రాబ్లం అంటే ఏం లేదు. దేవుని వల్ల దేవుడు ఆ కొరత లేకుండా చూశాడు. ఓకే, కానీ మీకు మీ సర్వీస్ను గుర్తించి ఒక యూనివర్సిటీ, పెద్ద యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది అన్నట్టుగా అనేది ఎప్పుడు ఇచ్చింది? ఏ సమయంలో ఇచ్చింది? ఏ యూనివర్సిటీ ఇచ్చింది? 2025 ఇచ్చారు సార్. పీస్ యూనివర్సిటీ వాళ్ళు. ఓకే, నా సేవలు గుర్తించుకొని అర్జీ పెట్టుకున్న తర్వాత వాళ్ళే ఇండియా వైజ్ గా 36 మందిలో నేను కూడా సెలెక్ట్ అయ్యాను సార్. ఓకే, వాళ్ళే ఇండియా వైడ్ గా? అవును సార్. ఓకే, దీంతో పాటు నంది అవార్డు కూడా ఇచ్చారంట, అది ఎప్పుడు? అది కూడా బీజేపీలో కళాకారుల సంఘ అధ్యక్షుడిగా ఉండేవాడిని. అప్పుడు వాళ్ళు ఈ కళాకార సంఘాలు కొన్ని ప్రోత్సహించాను పార్టీ తరఫున. అప్పుడు నంది అవార్డు కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ అయ్యారు సార్. ఓకే, నంది అవార్డు ఇప్పటికి 2 పెద్ద అవార్డ్స్ వచ్చాయి సార్. దేవుని నా తల్లిదండ్రుల పుణ్యము. ఓకే, ఇలా ప్రజలు సేవ చేసినందుకు గాను. ఓకే, మీలాంటి స్నేహితులు మంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున
అవార్డులు అయితే ఇక దక్కించుకున్నాను ఆశపడుతున్నాను సార్. ఓకే, సూపర్ అన్న. మంచి యూనివర్సిటీ నన్ను అడిగితే మీరు అన్నట్టు చాలా అద్భుతం. ఎందుకంటే అంత పెద్ద యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయడం కూడా, అర్జీ పెట్టుకున్నంత మాత్రాన్ని ఇవ్వడం కూడా చాలా గ్రేట్ అండి మీరు మాత్రం. ఇంకేంటి రామ్మోహన్ గారి కార్యాచరణ ఎలా ఉండబోతుంది ముందుకి? పార్టీ తరపు పార్టీలో ఎలాంటి ముందుకు తీసుకుని వెళ్తారు, ట్రస్ట్ ద్వారా ఎలాంటి ముందుకు తీసుకుని వెళ్తారు? సార్ ట్రస్ట్ అయితే పేద విద్యార్థుల్ని ఉన్న వాళ్ళని చేయడం ట్రస్ట్. పార్టీ అంటే నేను రాజకీయం నాకేం కొత్త కాదు. పైగా మా ఫాదర్ ఎవరు లేరు, నేనే రాజకీయంలో చేరినాన్ని. మా ఫాదర్ చిన్న రైల్వే గ్యాంగీ మ్యాన్, మా అమ్మగారు కూలిపోయేవారు. ఉన్న దాంట్లో ఉన్న పనులు చదువుకొని ఇంతవరకు నాకున్న పరిజ్ఞానం ఇంతవరకు పైకి వచ్చాను. బీజేపీ పార్టీ మంచి పార్టీ, దీంట్లో అయితే ఏదో నాకు భవిష్యత్తులో మంచి ఏదైనా ముందుకు పోగలడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నా ట్రస్ట్కి అయితేనేమి, ప్రజలకి అయితేనేమి సేవగా చేస్తాను నమ్మకము, ధైర్యం ఉంది. ఆ నమ్మకంతో ఎలక్షన్కి అంతే ముందుగా చేరాను. 3 సంవత్సరాలు అయింది. అలాగే పార్టీ కొనసాగిస్తున్నాను. ఈ పార్టీ ఏదైనా నామినేటెడ్ పదవి ఏమైనా ఇచ్చిందా ఇప్పటికి? లేదు సార్, లేదు. ముందుకి ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? పార్టీ దయ నా అదృష్టం. అవునా? అంటే మీ పార్టీ ఇస్తుందిలేండి, మీరే అంటున్నారు కదా, చిన్న వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ చేసేదాన్ని బట్టి ఇస్తారంటున్నారు కదా. అందుకోసం సార్ ఒకరి గురించి ఆలోచించడం లేదు. నేను కష్టపడి ముందు పోతున్నాను. ఓకే, ఆ నమ్మకంతో ఎప్పటికైనా ఏదో ఇచ్చినా ఇవ్వకుండా పార్టీ నమ్ముకొని ఉంటాను. ఓకే, ఎలా ఉండబోతుంది మీ పార్టీ కార్యాచరణ ముందుకి? సార్ ప్రపంచంలోనే పెద్ద పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. చిన్న ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న కార్యక్రమం పెద్ద ఎత్తున మా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరడం అంటే ఎక్కడ లేదు. అతి పెద్ద పార్టీ భారతదేశంలోనే. చూడండి, చాలా అద్భుతంగా ప్రజలకు సేవ చేస్తూ అనునిత్యం ప్రజల్లోనే తిరుగుతూ, అంతేకాకుండా బీజేపీ పార్టీలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కొనసాగుతూ ఎన్నో ఒక యూనివర్సిటీ నుంచి డాక్టరేటు, అంతేకాకుండా ఇప్పటికి నంది అవార్డు, దాంతోపాటు ఇంకెన్నో అవార్డ్స్ను సొంతం చేసుకొని ప్రజల మధ్య నిలుస్తూ ప్రజలకు సర్వీస్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళను మీరు సహకరించి ఈయన చారిటీకి ఇంతో సాయం చేస్తే ఇంకా ఎంతో మంది పేద ప్రజలకు సాయం చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. నేను మీ యాంకర్ పల్లె హర్షవర్ధన్, సుమన్ టీవీ.